తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంటు మీ సేవ యాప్‌ను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు మీకు మీ సేవలో ఏ వర్క్ ఉన్నా మీరే మీ విలేజ్ నుంచి మీ మండల్‌కి వెళ్ళి అక్కడ ఆన్‌లైన్‌లో మీకు ఏ వర్క్ ఉన్నా చేసుకోవాల్సి అయితే వస్తుండే. ఈ మీ సేవ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది అనంటే, అంటే ప్రజలు ఎక్కడో ఉంటారు. వాళ్ళు మండల్‌కి రావాలి. అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. ఈ ఫామ్ ఫిలప్ చేసిన దానికి అన్ని జిరాక్స్‌లు అటాచ్‌మెంట్ చేయాలి. చేసిన తర్వాత మీ సేవలో ఇది ఫామ్ అయితే సబ్మిట్ చేపియాలి. ఆ చేసిన ఫామ్‌ని తీసుకుపోయి మండల ఆఫీస్‌లో ఇయ్యాలి. అంటే తెలియని వాళ్ళకి చాలా ఇబ్బంది అయితుంది అనే ఉద్దేశ్యంతో ఈ యాప్‌ను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు క్యాస్ట్ గానీ, ఇన్‌కమ్ గానీ, రెసిడెన్సీ గానీ ఏ అప్లికేషన్‌కైనా చాలామంది తెలియని వాళ్ళకి ప్రాసెస్ ఏ విధంగా చేయాలో తెలియడమైతే లేదు. ఈ యాప్‌ను స్టార్ట్ చేస్తే వాళ్ళకి తెలియకున్నా వాళ్ళ పక్కింటి వాళ్ళని గానీ, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళే అక్కడి నుంచి ఈ సేవలు పొందుతారనే ఉద్దేశ్యంతో ఈ యాప్‌ను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ మీ సేవ యాప్ రావడం ద్వారా ఇంటి నుంచే 150 రకాల పౌర సేవలైతే మీరే మీ మొబైల్‌తోనైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రతి చిన్న విషయానికి క్యాస్టు, ఇన్‌కమ్, రెసిడెన్సీ మీకు ఏ అవసరం ఉన్నా మీరైతే మీ సేవకు వెళ్ళి అప్లికేషన్ నింపి సబ్మిట్ చేసి ఒక 1 వీక్, 10 డేస్ టైం అయితే పడుతుండే. ఈ విధంగా జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మీ సేవ యాప్‌ను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీంట్లో 150 రకాల సర్వీసులు మీరే మీ మొబైల్ నుంచి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు ప్రింట్ తీసుకోవడానికి మాత్రమే మీరు మీ సేవకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఇంతకుముందు మీరే పెన్‌తోని ఫిలప్ చేసి ఆ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మీరే యాప్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. ఈ 150 రకాల సేవలే గాకుండా ఇంకా చాలా సేవలైతే త్వరలో తీసుకొస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. మీరు క్యాస్ట్ అప్లై చేసినా, ఇన్‌కము, రెసిడెన్సీ, మీరు రేషన్ కార్డ్ గానీ, మీకు ఏ అప్లికేషన్ ఉన్నా మీరైతే ఇంతకుముందు మీ సేవ చుట్టూ తిరిగి చాలా ఇబ్బంది పడి మీకు అప్లికేషన్ ఫిలప్ చేయరాకున్నా వేరే వాళ్ళతోని చేయించి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారని గవర్నమెంట్ దృష్టికి రావడంతోని వీళ్ళైతే ఈ యాప్‌ను లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ మీ సేవ యాప్ ద్వారా మీరు క్యాస్ట్ అయినా, ఇన్‌కము, రెసిడెన్సీ, మీకు ఏ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు మీరే మీ మొబైల్‌లో అప్లికేషన్ చేసి అప్‌లోడ్ చేసి జస్ట్ ప్రింట్ కోసం మాత్రమే మీరు మీ సేవకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ పూర్తి డీటెయిల్స్ త్వరలోనే వస్తాయి. ఈ మీ సేవకు సంబంధించి పూర్తి వివరాలతో మన ఛానల్‌లో ఇంకో వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్‌ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.